కంది మండల పరిధిలోని కలివేముల గ్రామంలో బుధవారం నాడు పండగ వాతావరణం నెలకొంది. గ్రామానికి లక్ష్మీ రామచంద్ర గౌడ్ చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నూతన గృహంలో ప్రవేశించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి, కంది మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కలివేముల మొగులయ్య, మాజీ సర్పంచ్ నరసింహులు, సర్పంచ్ పవిత్ర, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు పాత ఇల్లు ఉండి చాలా వర్షాకాలం వస్తే ఊడ్చి చాలా ఇబ్బంది పడ్డాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఇందిరమ్మ ఇల్లు పథకంలో అప్లై చేసుకున్నాము. మాకు మా పరిస్థితిని బట్టి ఎప్పుడే శాంక్షన్ చేసి తొందరగా నిధులు కూడా మాకు కేటాయించి ఇల్లు 6 నెలల్లో కంప్లీట్ అయిపోతూ సహకరించిన ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్ గారికి, జగ్గారెడ్డి సార్ గారికి, నిర్మలా మేడం గారికి, అట్లాగే గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కలింపంచ్ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశం చేయడం జరిగింది. మరి ఈ ఇంటి యజమానురాలు లక్ష్మీ రామచంద్ర గౌడ్ మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కుటుంబము కలిసి మరి జాయింట్ ఫ్యామిలీగా ఉండి చిన్న ఇంట్లో మరి ఉండడం చాలా ఇబ్బందిగా ఉండే మరి ఈరోజు మేము ఈ ఇందిరమ్మ ఇల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు మేము మంచి ఇల్లు కట్టుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇది రాష్ట్రం అంతా కూడా చేస్తున్నాం. మరి ఎక్కడ కూడా ఆగకుండా మరి వేల మంది, లక్షల మంది ఇల్లు కట్టుకుంటున్నారని మరి ఇప్పుడే ఇచ్చిన సర్పంచ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రజాపాలన ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారో మరి రోజు కూడా ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ అందిస్తూ మరి ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మేమందరం ఆశీర్వదిస్తామని చెప్పడం చాలా సంతోషం. లక్ష్మి చెప్పను ఇంతకుముందు మస్తు బాధపడుకుంటూ వచ్చినాం, కష్టం చేసుకుంటే వ్యవసాయం పార్టీలు ఉండే ఇబ్బంది పడ్డాం. అనుకోలేదు, స్థాయి కాదు, ఒక అన్న ధైర్యం ఇచ్చి ఈరోజు మరి ఇంత ఆనందంగా ఉన్నామంటే మీ అందరూ కూడా